స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్‌లోని మొదటి భాగమైన కథానాయకుడు ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం అందరి దగ్గర వాహ్‌వా అనిపించుకుంది. నిజంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మరోసారి తెర మీద కనిపించాడన్నట్టుగా ఉంది బాలయ్య బాబు నటన. మామూలుగా తన తండ్రి జీవితం తనకంటే బాగా ఎవరు దగ్గరగా చూసుండ్రు. అందుకే ఈ ప్రయత్నాన్ని బాలయ్య నిర్మోహమాటంగా ఓకే చెప్పాడు. కథానాయకుడు, మహానాయకుడు అంటూ 2 పార్ట్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా అద్భుతంగా తెరకెక్కించారు. అంతేకాకుండా ఈ చిత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్ పాత్రలో మెప్పించగా ఎందరో టాలీవుడ్ భామలు ఆనాటి ప్రముఖుల పాత్రలు పోషించి మెప్పించారు. ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ నటన నిజంగా వావ్ అనిపించే రేంజ్‌లో ఉంది. ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత్రలో జీవించారనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తాతగారిని ఒప్పించి జనాల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి ప్రయత్నాన్ని చేయడమే కాకుండా జనాల్లోకి నిజంగా ఎన్టీఆర్ వచ్చినట్టు తన నటనతో మా బాబాయ్ బాలయ్య గారు మెప్పించారని తెలిపారు. బాబాయ్ నిజంగా ఏ సినిమా చూస్తున్నంతసేపు తాతగారిలాగే కనిపిస్తున్నారని, ఎంతో అద్భుతంగా తాత పాత్రలో బాబాయ్ నటించారని, నిజంగా బాబాయ్ నటించారనే కంటే తన తండ్రి పాత్రలో అచ్చుగుద్దినట్టు ఒదిగిపోయేలా చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ఇలా స్పందించడంతో మిగతా వాళ్ళు కూడా తనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఏది ఏవైనా తారకిందులో నటించుంటే బావుండని నందమూరి అభిమానుల మనసులోని కోరిక. అది బాలయ్య నెరవేర్చినందుకు కొంచెం కోపంతో ఉన్నా స్వయంగా ఇలా బాలయ్య బాబు సినిమాపై ఎన్టీఆర్ స్పందించడంతో ఇప్పుడు కొంచెం శాంతించినట్టుగా